హాయ్ అండి. టుడే పెదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. గాయత్రి వాళ్ళ నాన్న పురుషోత్తం వాళ్ళమ్మ కలిపి మన మాధవాని వేడుకుంటారు. ఒరే మాధవ, దానికోసం నేను చాలా చేశానురా, ఇంక నువ్వు ఇలాగే చేసి దాన్ని పెళ్లి చేసుకుంటే మేము ఎందుకురా, మా పరువు ఏమైపోద్ది, మా చుట్టాలందరూ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, పెళ్ళోళ్ళు మా గురించి ఏమనుకుంటారు, మా గురించి ఆలోచించరా, నువ్వు ఆలోచించలేని క్షణంలో నేను ఇది కత్తితో పొడి చేసుకుంటానురా, ఎందుకురా మేము ఉండి ఎందుకురా చెప్పరా, నీకు దండం పెడతానురా అని కాళ్ళు పట్టుకుంటాడు. గాయత్రి వాళ్ళ అమ్మ కూడా దేహి అని చేతులు పట్టుకుని మమ్మల్ని కాపాడు, ఇలాగైతే ఎలాగా అంటే, అత్తయ్య అలా అనకండి మావయ్య, తనకి నచ్చిన వాడిని ఇచ్చి చేస్తేనే కదా మీకు, కానీ మీరేమో మీ పరువు ముఖ్యం అంటున్నారు, ఏం చెయ్యాలి మాధవ, నీ చేతిలోనే ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మన మాధవ బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక గాయత్రి వెనక అలా చూస్తాడు. ఒక పక్కన వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చిన మాట, వాళ్ళ అమ్మా నాన్న అడిగిన ఇదికి తాళి కడదామని దాకా వెళ్ళిపోతాడు. కానీ ఈ లోపల ఆగిపోతాడు. ఏంటి బావా అలా ఆగిపోయావు, కట్టు బావా అని అనేసరికి కట్టకుండా అలా నించుంటాడు. మీ అమ్మా నాన్న నాకన్నా మంచి వ్యక్తిని చూశారని అంటున్నారు, వాళ్ళని బాధ పెట్టి మనమేం పాముకుంటాం చెప్పు. మనం పెళ్లి చేసుకున్నాక మీ అమ్మా నాన్న సూసైడ్ చేసుకుంటే మనం ఉండగలవా? నువ్వు జీవితాంతం బాధపడకుండా ఉండగలవా? చెప్పు గాయత్రి, అది చెప్పు అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా గాయత్రి స్టన్ అయిపోతుంది. అన్నయ్య కట్టన్నయ్య, కట్టన్నయ్య అని చెప్పేసి మన చక్రి, కేశవ, చిన్న అందరూ అంటారు. పెద్ది కట్టు పెద్ది అని అంటారు, అందరూ కట్టు అంటారు. వీళ్ళ మాయ మాటలు నమ్మకరా, వీళ్ళు మామూలు కాదు అని చెప్పి తండ్రి అంటాడు. నా కొడుకుని వెర్రిబాగులోని చేసి ఇలా చేశారు కదా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. అయినా సరే మన పెద్ది ఏ మాట వినకుండా అలా ఉండిపోయి స్టన్ అయిపోతాడు. నన్ను క్షమించు గాయత్రి, ఇంక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేసరికి ఆ మాటకి గాయత్రి స్టన్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా అలాగ స్టన్ అయిపోయి ఉండిపోతుంది. అది చూసిన మన పురుషోత్తం ఆ లావిడి అంటే మన గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న గాయత్రిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. గాయత్రి చూస్తూనే ఉంటుంది, చాలా బాధపడుతూ వెళ్తుంది. ఇక తన జీవితంలో అయిపోయింది, ఈ ఈ ఈ యొక్క దాంతో తన జీవితంలోంచి తను వెళ్ళిపోయిందన్న బాధ మన పెద్దలో చాలా ఉంటుంది. ఇంకా అందరూ కూడా ఎందుకన్నయ్య అలా చేసావు, ఎందుకన్నయ్య అలా చేసావు అని అంటూనే ఉంటారు. నువ్వే కావాలనే చేసావు, ఇలా లేకపోతే ఇలా జరగదు, ఒక తల్లి తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో మనం పడట్లేదా, అది గాయత్రికి ఆ పరిస్థితి తీసుకురాకూడదు. తల్లిదండ్రులు లేకపోతే బయట సమాజం ఎన్ని మాటలు అంటుందో మనమే చూసాం. ఎందుకు, అందుకనే నేను ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు, వెళ్ళిపో గాయత్రి అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా ఊరుకుంటుంది. ఏమీ మాట్లాడదు, స్టన్ అయిపోతుంది గాయత్రి. ఇంకా అలా స్టన్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న గాయత్రిని తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ చాలా బాధపడతాడు. పెద్ద అయితే చాలా, నీ చేతులారే నీ జీవితాన్ని ఇది చేసావన్నయ్యా అంటూ, అవునరా నా జీవితాన్ని నేనే చేశాను, ఎరా పడుకుంటారా లేదా ఏంటి అంటే, నేను పడుకో, మాకేమీ నిద్ర రావట్లేదు, మాకు మట్టికి వస్తుందా, తప్పదు కదరా అని అనేసరికి, అదేం కాదురా, అయినా ఏదైనా అన్నయ్య నువ్వు చేసింది కరెక్ట్గా లేదు అంటూ చక్రి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈనాటికి ఎంత వాళ్ళ అమ్మా నాన్న ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టము గాయత్రికి, కానీ ఈనాటికి తెగించి వస్తే నువ్వు కాదు వద్దు వెళ్ళిపోమని అన్నావు చూసావా, నువ్వే కావాలని నీ జీవితాన్ని ఇలా చేసుకున్నావు, అవునరా నా జీవితాన్ని నేనే చేసుకున్నాను, ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అనేసరికి ఇంకేమీ మాట్లాడరు. గాయత్రిని ఇంటికి తీసుకెళ్ళేసరికి, నీ వల్ల వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇంక నేనేమి చేయను, నేనైతే మటుకి మీకు కాళ్ళు ఎట్టుకుంటానని గాయత్రి వాళ్ళ నాన్న కాళ్ళు ఎట్టుకుంటాడు. వాళ్ళ అమ్మ మటుకి కిరోసిన్ తెచ్చుకుని పోసుకుంటుంది. మమ్మల్ని ఇంక ఇలా ఉండనివ్వా అని చెప్పేసి అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా గాయత్రి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇంక వెళ్ళిపోయేసరికి ఏమీ మాట్లాడుతుంది, నీ నచ్చినట్టు చేసుకోవే, ఇంక నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుని వెళ్తే ఒకవేళ నువ్వు అలాగే వాడితో వెళ్ళిపోవాలని అనుకుంటే తర్వాత మా చావే చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ గాయత్రి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇంకేమీ మాట్లాడదు. తెల్లారిపోయేసరికి పెద్ది అలా ఉంటాడు. ఈ లోపల పెద్ది లెగిసి పనులు చేసుకుంటూ ఉంటాడు. బయటకు వచ్చేసరికి కరెక్ట్గా ఈ లోపల వాళ్ళ నాన్న అంటాడు, ఒరే రారా, ఇవాళ గాయత్రి పెళ్ళి, మనం ఏదో ఒకటి చెయ్యాలి, అర్థమవుతుందా నీకు అని అనేసరికి బయటికి వెళ్ళి నించుంటాడు. ఏమనుకుంటున్నారు మహాలక్ష్మి అంటుంది, ఏమనుకుంటున్నారు అసలు, గాయత్రి అంటే ఏమనుకుంటున్నారు, పెద్ది అంటే ఏమనుకుంటున్నారు అసలు,
అందరూ బలవంతుడు కాదనుకుంటున్నారా, అందరికీ వదిలేస్తాం మూలాన అలా ఉన్నాడు అనేసరికి వెళ్ళి నుంచునేసరికి మన గాయత్రి పెళ్లి కారులో వెళ్ళిపోతుంది. అలాగే వచ్చేటప్పుడు మొగుడుతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. కానీ గాయత్రి పొద్ది అనే క్యారెక్టర్ మటుకి చాలా బాగుంది, కానీ దాన్ని ఎందుకు లీడ్ చేయలేకపోయారనేది తెలీదు. ఇవాళ ఇలా జరిగిందండి, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, కానీ ఇక నుంచి పెద్ద జీవితంలో గాయత్రి అనే క్యారెక్టరే లేదు. అసలు ఏం జరుగుద్ది, రేపటి నుంచి ఎలా ఉంటుందనేది చూడాలి. కానీ పెద్దకి మటుకి గాయత్రి అంటే చాలా ఇష్టము, కానీ ఏం జరుగుద్దో రేపటి ఎపిసోడ్లో. కానీ చాలా మటుకి గాయత్రి చాలా బాధపడుతూ వెళ్ళింది. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద లైఫ్లో ఏం జరుగుద్ది, అసలు మహాలక్ష్మి తప్ప ఇంకెవరూ రాకూడదా, క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి చేస్తున్నారా అనేది మనం చూడాలండి కమింగ్ ఎపిసోడ్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.